అందరికీ నమస్కారం. ఈరోజు దళిత ప్రవచనంలో భాగంగా జగదేక పూజ్యురాలగు అరుంధతి సాధ్వి భావించ మా ఆడబడుచు కాదే, ఎనకలోత్తమ పురోహితుండు వశిష్ఠుండు మా ఇంటి అల్లుండు కాదే, సత్యసంధుడు హరిశ్చంద్రుడు ఆదిమ సార్వభౌముండు మా పెద్దబంటు కాదే, దొడ్డ మహారాజు బిడ్డ మాయావతి మా ఇంటి కోడలై మలయలేదే, పాండురాజ కుటుంబిని పరమ పూజ్య వృత్త కొంతెమ మా ఇలవేల్పు కాదే, ఎన్నో సంబంధములు మనకున్న విట్టు అన్యులము కాము సుమండి ఆర్యులారా అంటూ మాతంగులు, మాదిగలు, మాలలు క్రింది కులాల వారు కాదు అని, వారికి ఉజ్వలమైన ఒక సాంస్కృతిక చరిత్ర ఉంది అని చెబుతూ వర్ణ వివక్షత పైన, సనాతన హిందువుల పైన, బ్రాహ్మణుల పైన కుసుమ ధర్మన్న కంటే ముందు, గుర్రం జాషువా గారి కంటే ముందు గలమెత్తినటువంటి మొట్టమొదటి దళిత చైతన్య కెరటం మంగిపూడి వెంకట శర్మ. బ్రాహ్మణ కులంలో పుట్టి ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో వ్యవహరించి తన యొక్క పద్యాల ద్వారా, పుస్తకాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన మొట్టమొదటి దళిత చైతన్య మూర్తి మంగిపూడి వెంకట శర్మ. ఇది ఎవరూ కాదనలేని సత్యం. వీరి తరువాత వచ్చిన కుసుమ ధర్మన్న గాని, గుర్రం జాషువా గారు కాని వీరు ప్రశ్నించినంతగా వేదాలను గాని, పురాణ సాహిత్యాన్ని గాని ప్రశ్నించలేదు. అంత లోతుగా అధ్యయనం చేయలేదు. తాను చెప్పిన ప్రతి ఒక్క సత్యానికి ఆలంబనగా పురాణాలలోను, గ్రంథాలలోను, సంస్కృతిలోనూ ఉన్నటువంటి ఉదాహరణలని అన్నింటినీ కూడా కూలంకషంగా మన కంటి ముందు ఉంచి ఈ కుల వ్యవస్థని నాశనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చివరి వరకు నిలిచి పోరాడిన వ్యక్తి మంగిపూడి వెంకట శర్మ గారు. ఒక్కసారి వారి గురించి 2 మాటలు చెప్తాను. వీరు అణగారిన వర్గాలను ఉద్దేశించి 1915లోనే దళితుల యొక్క ఆత్మ గౌరవం పెంచుకోవాలని కోరుతూ చెప్పిన పద్యంతో మనం ప్రారంభిద్దాం. పంచములారా, అంతరిత భవ్య గుణోత్కులారా, గర్భితోదంచిత శక్తులారా, అసమర్థులే మెరలు గొర్రె మందలో వంచితమై చరించు నల వ్యాఘ్ర కిషోరము రీతి పూర్తిగా వంచితులైతే ఆత్మ బల వైఖరి నుంచుడ మేలుకొనండి కన్. పంచములారా, అనగారిన వర్గాలారా, మీలో శక్తి ఉంది, భవ్యమైన గుణాలు ఉన్నాయి కనుక మీరు గొర్రె మందలో కలిసేవారు కాదు. నల వ్యాఘ్ర కిషోరంలాగా అంటే 4 పులుల మధ్యలో ఉన్న చిన్న పులి లాంటి మీరు తాత్కాలికంగా శక్తి లేకపోయినా నిజమైన పులిగా వెలుగొందుతారు, మేల్కొనండి అంటూ ప్రబోధించారు. దళితుల సమస్యల గురించి మొదట్లో దళితేతర కవులే ప్రస్తావించి అనేకమైనటువంటి సాహిత్య పోరాటాలు చేశారు. వారిలో మంగిపూడి వెంకట శర్మ గారు ప్రథములు. వీరు 1882 జన్మించారు. చాలా పేదరికాన్ని అనుభవించారు. 1919లోనే బాల వితంతు విలాపం, అబలా విలాపం అనేటువంటి 2 పద్య కావ్యాలు రాశారు. వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించారు. స్త్రీ విద్యను కోరుతూ కర్మదేవి, వీరమతి వంటి రచనలు కూడా చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో తన కళాన్ని, గళాన్ని కూడా చులిపిస్తూ దళితుల చైతన్యం కోసం పోరాటం చేశారు. నీ వేసువనుచు బుద్ధుడు నీవనుచున్, రాముడనుచు కృష్ణుడవనుచున్ భావింతురు నీవు అందరు కావలి నటంచునెంతు గాంధీ మహాత్మా అంటూ 1924లోనే గాంధీ శతకం రాశారు. గాంధీ స్ఫూర్తితో దళిత ఉద్యమానికి వానమాలు చుట్టారు. వీరు రాసినటువంటి దళిత కావ్యం విరుద్ధ భారతం. దీన్నే అస్పృశ్యత ఖండనం అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే అంటరాని భారతం అనేటువంటి పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇక్కడ విరుద్ధ అంటే సమాజానికి దూరంగా వెలివేయబడ్డటువంటి జాతుల ఉద్ధరణ కోసం రాయబడిన పుస్తకం కాబట్టి విరుద్ధ భారతం అనేటువంటి పేరు పెట్టి దళితుల యొక్క ఆర్తిని, వారి యొక్క బాధని వ్యక్తం చేస్తూ దానికి తిరుగుబాటు తత్వాన్ని ఆపాదిస్తూ హిందువులలో మార్పును కోరుతూ చివరికి సమాజానికి దళితుల ప్రస్థానం అనేది నాంది వాచకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని అనుగుణంగా రచన సాగించిన వారు మంగిపూడి వెంకట శర్మ గారు.
ఈ పద్యకావ్యాన్ని 1915లో ముద్రించారు. సద్బ్రాహ్మణుడే ఉండి బ్రాహ్మణులకి సనాతన హిందూవాదులకు వ్యతిరేకంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతన్ని కులం నుంచి సంఘం నుంచి బహిష్కరించినప్పటికీ, కటిక దారిద్ర్యం అనుభవించినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచారు. ఎవరైనా సహాయం చేయదలిచి వస్తే ఇక ముందు మీతో నేను మాట్లాడకూడదు, మీ ముఖము నేను చూడకూడదు అని భావిస్తేనే నాకు సహాయం చెయ్యండి అని చెప్పి ఎవ్వరి సహాయము తీసుకోకుండా తాను అనుభవించేటువంటి దుర్భర దారిద్ర్యంలోనే నిజమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శించిన వారు మంగిపూడి వెంకట శర్మ గారు. వీరు రాసినటువంటి నిరుద్ధ భారతంలోని పద్యాలు కొంతవరకు క్లిష్టతతో ఉంటాయి. ఆనాటి సమాజంలో తప్పనిసరి పరిస్థితుల్లో పద్యమే ప్రజాయుధం కాబట్టి పద్యంలోనే తన యొక్క భావాలను వ్యక్తం చేశారు. ఒక్కసారి వారు రాసినటువంటి విరుద్ధ భారతంలోని మొదటి పద్యాన్ని చూద్దాం. వేద మతంబె హిందూ మత విస్తృతిగాంచే అనంగ దీనికిన్ వేదములే ప్రమాణములని వేరే వచింపగ నేల బ్రాహ్మణోస్యాది శృతి ప్రమాణములు జాతులు 4 ఇంచు చెప్పగా 5వ జాతి ఎక్కడిదో ఆర్య మహాజనులారా చెప్పరే. హిందూ మతం అంటే వేదమతం. వేదాలు చెప్పినవి 4 కులాలు. 5వ కులము పంచముడు అనేది ఎట్లా వచ్చింది చెప్పండి ఆర్యజనులారా అంటూ అందరినీ ప్రశ్నిస్తూ పంచములు లేరు, అందరూ సమానమే అంటూ తన మొదటి పద్యం ద్వారానే తన యొక్క భావాన్ని వ్యక్తీకరించారు. మాతంగ మహాముని తల్లి సంతానమే మాతంగులు అంటే వీరికి గొప్ప ఋషివంశం ఉంది. ఈ యొక్క మాదిగలు స్వచ్ఛమైన తెలుగు భాషని, తెలుగు నుడికారాన్ని మాట్లాడతారు. అటువంటి శ్రామిక వర్గాలు తక్కువ వారు కాదు. వారికి గౌరవించదగినటువంటి సాంస్కృతిక వారసత్వం ఉందని ఈ పద్యం ద్వారా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారత రామాయణంలోని వర్ణ సంకరకరణల ద్వారా వాటి గుట్టుని బయట పెట్టి అటువంటి వ్యక్తులకు ఇస్తున్నటువంటి గౌరవం ఈ రోజున మీ ప్రక్కనున్న వ్యక్తులకు ఎందుకు ఇవ్వటం లేదు అంటూ చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. వ్యాసముని చంద్రగన్న పరాశరుండు మాలదానికి పుట్టే బ్రహ్మర్షి అయ్యే, వేశ్యకును పుట్టి మాలత పెండ్లియాడి ఆ వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అయ్యే. పరాశరుడు ఒక వేశ్య మత్స్యగంధి యొక్క కలయిక వలన పుట్టినవాడు వేదవ్యాసుడు. అదేవిధంగా వశిష్ఠుడు ఊర్వశి అనే అప్సరస దేవ వేశ్యకు పుట్టినవాడు. అయినప్పటికీ వాల్మీకి వశిష్ఠుడికి ఉన్నత స్థానమిస్తూ వారి వంశాచారంగా మన పక్కన ఉన్నటువంటి దళితులను కించపరచటంలో అర్థం లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రామిక వర్గంగా ఉన్నటువంటి మాతంగులు, మాలలు, మాదిగలు అందరూ చేస్తున్నటువంటి శ్రమ ద్వారా మనము లబ్ధి పొందుతూ వారిని దూరంగా ఉంచటం, వారిని ఒక పనిముట్లలాగా చూస్తున్నాము అనే విషయాన్ని ఒక పద్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. చెమటోర్చి సేద్యంబు చేయువారము మేము, పంటలెల్ల భుజించువారు మీరు, పశువులనెల్ల కాపాడువారము మేము, పాలు పెరుగు త్రాగువారు మీరు, పెద్ద తోటలు వేసి పెంచువారము మేము, పండ్లారగించిన వారు మీరు, ముచ్చ జోడులమర్చి తెచ్చువారము మేము, వాని వల్ల సుఖించువారు మీరు, ప్రతి దినంబు కష్టపడేవారము మేము, ఫలములు అనుభవించువారు మీరు, వాడ ధరించినారే పనిముట్ల వలె మమ్ము మనుజులనుడు మాట మరిచినారే. అంటే మమ్మల్ని మనుషులు అనే మాట మర్చిపోయి పనిముట్లులాగా వాడుకుంటున్నారు. నిజమైన శ్రమజీవులం మేము, మాకు కూడా సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి వాటా కావాలి అనేది చాలా స్పష్టంగా ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అస్పృశ్యత అనే దాన్ని ఖండిస్తూ మాలలని పంచములటంచు, మాదిగలని స్వపచులని, చెప్పగారాని వాటంచు మరియు చండాలురని తోడి మానవులను దొరలివేయుట సాంఘిక ధర్మమునే అని సమాజాన్ని సూటిగా ప్రశ్నించిన వ్యక్తి మంగిపూడి. ముఖ్యంగా హిందూ మతం నుంచి అనేకులు హిందూ మతాన్ని వదిలి వేరే మతంలోకి వెళ్లిపోవటానికి కారణం హిందూ మతంలో ఉండేటువంటి కులజాడ్యం, ముఖ్యంగా కులదహంకారం, అదే విధంగా ఈ వర్ణ విచక్షణ, వీటి వల్లనే వెళ్తున్నారు. కానీ ఇతర మతాలలో ఉన్నటువంటి గొప్ప సద్గుణ సంపన్నత వల్ల
కాదు. కనుక హిందూ మతం బతికి బట్ట కట్టాలి అంటే అందరినీ కలుపుకెళ్లి సమానత్వంగా అందరినీ చూడాలని చెబుతూ ఒక పద్యాన్ని చెప్పారు. ఇతర మతములందు మన పొందువుల చేరుచుండ ఆ మతములోన నుండు పరమార్థ మెలింగియే చుండి ఈ మతమున సెట్టలోప మునుమాత్రము కద్దని కాదు చుండి సమతేముగా వాళ్ళందటే సమా అంటూ ఈ విధంగా మనలో మార్పు రాకపోతే హిందూ మతం ప్రమాదంలో పడుతుందంటూ అనేక పద్యాల ద్వారా చెప్పడం జరిగింది. పంచములు తెచ్చేటువంటి పలహారాలకి పంటకి లేనటువంటి మైల వారిని తాకితే ఎలా వస్తుంది అంటూ చాలా స్పష్టంగా ప్రకటించారు. పంచములు తెచ్చి ఇచ్చిన ఫలములైన బ్రాహ్మణోత్తములెల్ల సాపరంగవచ్చు, ఈశ్వరునికైనా నైవేద్యం ఎడగవచ్చు, మాలలకు నిట్టి వేళల మైల లేదే. హిందూ మతంలో ముఖ్యంగా ధార్మికత, పరోపకారార్థం, అందరినీ ప్రేమించటం, భూతదయ ఇటువంటి మంచి గుణాలు ఉన్న మనము ఈ విధంగా మన ప్రక్కన ఉన్న వ్యక్తులని ఏసరించుకోవటంలో, హీనంగా చూడటంలో అర్థం లేదంటూ మరొక పద్యాన్ని చెప్పారు. చలిచీమలెక్కర చచ్చిపోవునో ఎంచు అడుగులు మెల్లగా నిడువారు తీగ నుండిన పువ్వు తెంప చేయాడక కనులార కని తృప్తి కనుడు వారు మిగుల మగ్గియు నేల మీద రాలక చెట్లనున్న పండ్లను కోయనోడు వారు మోయజాలకనొచ్చునోయన్న భయమున వాహనాలెక్కక వదలువారు దుష్ట జంతువులనైనా శత్రువులనైనా పట్టి వదిలింపగా గొంకు పడిడు వారు సాధు హిందువులైనట్టి నైజమును విడిచి తోటి నరులను హింసింపగూడునయ్యా. అంటే హిందూ మతంలో ఉండేటువంటి భూత దయతో అన్ని జంతువులను ప్రేమించే సాధు ప్రవర్తన గల హిందువులు తన ప్రక్కనున్న వ్యక్తుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణులు మాత్రమే భగవత్ సేవకు అర్హులు అనే పదాన్ని తిప్పుకొడుతూ అందరూ దేవుని ముందు సమానమే అంటూ అనేక పద్యాలను రాశారు. పంచములు మ్లేచ్చులను విష్ణు భక్తి మెరిసి వైష్ణవులు పూజ చేయు ఆల్వారులైరి మంగళాల్వారు ఒక మేచ పొంగవుండు మరి తిరుప్పాని ఆల్వారు మానవాండు క్షేత్రరాజమై పవిత్ర స్థలంపై ప్రసిద్ధి కన్నయట్టి శ్రీ పరమదూరునందు మాలవారే రామానుజ స్వామి రథం నడపవలేగాదే. అంటే పంచములు అనగదొక్కబడిన వారు పురాణాల్లో నుంచి అత్యంత శ్రేష్టమైన స్థాయికి చేరారు. వాళ్ళు ఆల్వారులుగా మెరిశారు. మంగయాల్వారు అనేటువంటి మహిళ, ఒక శూద్ర మహిళ, ఈ రోజున ఒక పూజనీయమైన స్థానంలో ఉంది. అదే విధంగా తిరుప్పాని ఆల్వారు మాలవారు ఇప్పుడు పవిత్రమైనటువంటి గురు పరంపరలో ఉన్నారు. పెరంబదూరు పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీరామానుజాచార్య స్వామి రథాన్ని నడిపిన వారు మాలవారు అనే చరిత్ర ఉంది. అటువంటి అద్భుత చరిత్ర కలిగినటువంటి అందరినీ కూడా సమానంగా సమాదరించాలి అని చెప్పడం జరిగింది. నిరాడంబరంగా, మనఃపూర్వకంగా, అంతఃకరణ శుద్ధితో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తితో హరిజనోద్ధరణకి మనం నడుం కట్టాలి అంటూ దానికి బుద్ధుని కూడా కలుపుతూ చెప్పిన పద్యాలు అనేకం ఉన్నాయి. ఒక పద్యాన్ని చూద్దాం. బుద్ధుడు మున్ను భారతపు భూమిని మాత్రమే ఉద్ధరించే నేడు ఇద్దరనెల్ల మానవుల హీనత మాన్పగా ఉద్భవించే విద్వత్ ఉజ్జనులారా గాంధీ అవతారము గాని మరొండు కాదు మీరిద్ద విచారులై అనుసరించి తరింపుడు శంకలేటికిన్. అంటే బుద్ధుడు ఈ భూమిపై యుద్ధం చేయలేదు, శాంతిని మాత్రమే కోరుకున్నాడు. అదే విధంగా గాంధీ మహాత్ముడు విశ్వ మానవ శ్రేష్ఠును కోరుకున్నాడు, హరిజన అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన అవతారంగా కొలవండి. కేవలం పూజా పదాలు పలికితే, భక్తులుగా ఉంటే అది శ్రేయస్కరం కాదు. వారి ఆలోచనలో ఆ భావం కనపడాలి, ఆ భావం వినపడాలి అని పూర్తివంతంగా చెప్పినటువంటి పద్యం ఇది. ఈ యొక్క నిరుద్ధ భారతంలో మాలా పంచరత్నాలు అనే పేరుతో మాలలకు సంబంధించి 5 పద్యాలను ప్రత్యేకంగా రాశారు. మాల వాళ్లను శివుడితోనూ విష్ణువుతోనూ పోలుస్తూ చెప్పిన ఒక పద్యాన్ని చూద్దాం. ఎండవానలందు హిమమందు నిరులందు పగలు రాత్రి వెనక పాటుపడుచు ప్రజలకు సుఖము కోర్చు పరోపకారయ్యి
మాల శివుని యక్షమాల కాడే. అంటే ఎండలో చలిలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల కోసం పనిచేసి ఉత్పత్తి చేసేటువంటి ఈ మాలలు నిజమైనటువంటి యక్షమాలలందరూ కూడా శివుని యొక్క స్వరూపమే అని ఈ యొక్క పద్యం ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా బలము ఉంది, డబ్బు లేదు, అయినప్పటికీ చెడ్డదారిలో వెళ్లకుండా తమను మాత్రమే నమ్ముకున్నటువంటి ఈ మాల వాళ్ళను గురించి చెప్పిన మరో పద్యం చూద్దాం. అధిక బలము కలిగి అడంకువచే మించి పేదయ్యూ దొంగ వృత్తి లేక మాయ లేక న్యాయ మార్గాన వరించు మాల విష్ణు తులసి కాదే. అటువంటి వ్యక్తి విష్ణుమూర్తే, తులసి విష్ణువే, వేరే కాదు అంటూ చెప్పడం జరిగింది. ఈ అస్పృశ్యత జాడ్యం పోవాలని ఈ యొక్క పద్య కావ్యం నిండా కూడా సవర్ణ హిందువులను కోరటం, వర్ణ వివక్షత పోవాలని కోరుకోవటం, దళితుల యొక్క ఆత్మ గౌరవ సుసంపన్నమైన వారసత్వాన్ని పొందటం, హిందువులలో మార్పు రావాలని కోరుకోవటం, ఈ యొక్క పరంపర కొనసాగిస్తూ వారు చెప్పినటువంటి ఈ యొక్క చివరి పద్యంతో మనం నిరుద్ధ భారతాన్ని ముగిద్దాం. మాట దక్కించుకునుటెల్ల మంచి మాట, ఆగబోదింక నెవరంత అడ్డుపడిన నరచనదే నేడు శ్రీ జగన్నాథ రథము, దారి తొలగుట కంటే సాధనము కలదే. కనుక ఇక దారి లేదు, తప్పనిసరిగా సర్వ మానవ సమానత్వం అనేది రాబోతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెబుతూ కుసుమ ధర్మన్న కంటే, గుర్రం జాషువా గారి కంటే కూడా తాను చెప్పిన ప్రతి ఒక్క మాటకి సప్రామాణికంగా గ్రంథాల నుంచి అనేక ఉదాహరణలు ఉటంకిస్తూ చెప్పినటువంటి పూర్తివంతమైనటువంటి మొదటి దళిత చైతన్య కెరటం మంగిపూడి వెంకట శర్మ గారు. అంతేకాదు అనేక అంశాలపైన తన యొక్క అభ్యుదయ భావాలని చాలా విస్పష్టంగా ప్రకటించారు. పుస్తకం గురించి వారు చెప్పిన పద్యం చెప్పి ఉపన్యాసాన్ని ముగిస్తాను. వస్తువులన్నీయూ పోని పస్తుండగవచ్చు కాని ప్రాణ పదములవు పుస్తకములు తదిగని వాస్తవ్యుడగు నెవండు సహించున్. వస్తువులన్నీ పోయినా, తిండి తినకపోయినా, వస్తుండవచ్చు కాని ప్రాణ ప్రదములైన పుస్తకాలని ఎవ్వరూ తాకలేరు. అంటే మనం ఎంత భావదారిద్ర్యంలో, అదే విధంగా ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నప్పటికీ కూడా, విలువైనవన్నీ కోల్పోయినప్పటికీ కూడా మనకి ఆత్మబంధువులుగా ఉండే పుస్తకాలు మాత్రమే నిజమైన నేస్తాలు అంటూ చెప్పినటువంటి ఈ పద్యం ద్వారా చదువు విలువని, విజ్ఞానాన్ని మనకు అందిస్తూ మొదటి తరంలో దళిత చైతన్యాన్ని ప్రజలందరికీ అందించినటువంటి దళితేతర దళిత కవి మంగిపూడి వెంకట శర్మ గారి యొక్క అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లటమే వారికి ఇచ్చే ఘనమైన నివాళిగా పేర్కొంటూ రేపు మరొక దళిత కవితో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.